మేడం నమస్తే, మీ పేరండి? నా పేరు ఝాన్సీ అండి. ఝాన్సీ గారు ఏం చేస్తారు? నేను హౌస్ వైఫ్. ఏంటమ్మా మరి ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజల మనిషిని, స్వాతంత్ర సమరయోధుల్ని, మా నాన్నగారు ఎంతో కష్టపడ్డారు, నేను కూడా మన రాష్ట్రం కోసం ఎంతో కష్టపడ్డానని చెప్పి మాట్లాడుతున్నారు. మరి అంత కష్టపడిన నాయకుడు మరి ప్రజల కోసం ఇండిపెండెన్స్ డే రోజున అక్కడ ఒక పార్టీ కాదు, మతం కాదు, దేశం కోసం ఫ్లాగ్ ఎగరేయాలి మరి ఒక నాయకుడు అయితే మరి అదే ఫ్లాగ్ హోస్టింగ్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల మనుషులు కూడా లేరు ఆ రోజున. నేను మరి ఎలా చూడొచ్చు ఆ రోజున గురించి? అంటే గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం చేసినప్పటి నుంచి ఈయన అక్కడే ఉన్నాడు, స్వాతంత్రం కోసం పోరాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ఏపీ మొత్తం ప్రతి డివిజన్లో జెండా ఎగరేసాడు మొన్న ఆగస్టు 15కి. ఎంత బాగా ఎగరేసాడంటే సింగపూర్ ప్యాలెస్లో కూర్చుని ఎగరేసాడు. అది అంటే ఇంకా మాట్లాడతాం మేము ప్రజల మనుషులు అని చెప్పి కూడా అంటా ఉన్నారు. మరి ప్రజల మనిషి ఆయన ఆయన చెప్పింది నిజమే, కాకపోతే చిప్పు దొబ్బి చెప్పాడు అంతే. ప్రజల మనిషి కాబట్టే, ప్రజలకి మంచి చేశాడు కాబట్టే అందరినీ బాగా చూసుకున్నాడు, ఎంకరేజ్ చేశాడు జనాల్ని. అందుకని 11 సీట్లతో పక్కన కూర్చోబెట్టాం. అంటే ఇంత జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. జగన్ అనేది ఒక పేరు కాదు, జగన్ అనేది ఒక బ్రాండ్, అందుకే ఈ విధంగా జనం తరలి వస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మరి తండోపతండాలుగా ఎక్కడ? ఎవరెవరో చేసినవన్నీ తీసుకొచ్చి ఎడిటింగ్ చేసుకుని వీళ్ళ వీడియోలో పెట్టుకొని చేసే పనులు చేస్తున్నారు. ఎవరు వెళ్తున్నారండి? మహా అయితే ఒక 10 మంది వెళ్తారు, 100లో 90 మంది ఇటువైపు టీడీపీ వైపే ఉంటారు. ఆ 10 మంది ఏంటంటే ఈడి మెంటాలిటీ నచ్చి ఉంటుంది కదా, ఉంటారు కదా సైకోగాళ్ళు, ఈ గంజాయి బ్యాచి, తాగుబోతోళ్ళు, రౌడీయిజం చేసేవాళ్ళు, గూండాయిజం చేసేవాళ్ళు, అమ్మాయిల మీద అత్యాచారం చేసేవాళ్ళు, ఇలాంటి చెత్త అంతా ఆ జగన్మోహన్ రెడ్డి వెనకాలే ఉంటారు అంతే. అదేంటండి జనం కూడా బేపత్తంగా వస్తున్నారు, అది నచ్చట్లేదు కూటమి ప్రభుత్వ నాయకులకి, అందుకే ఎక్కడికెక్కడ అడ్డుకుంటున్నారు ప్రజలు రాకుండా అని చెప్పి అంటున్నారు. మరి మొన్న కర్నూలు యాత్ర కానీ, శ్రీ అప్పలరాజు చూడటానికి కానీ, లేదా చింతా రవి కానీ మొత్తం చూడటానికి వెళ్ళినప్పుడు కూడా జనం అసలు జగన్ అనే చూడటానికి అసలు బేపత్తంగా తరలొచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. కృష్ణానది పొంగితే ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డిని చూడడానికి అంతమంది జనం వెళ్ళారు. దేనికంటే న్యాయం మాట్లాడడానికి, న్యాయం వైపు నిలబడ్డాడు కదా ఈయన, అందుకని ఆయన చూడడానికి వెళ్ళారు, ఆయనకి సపోర్ట్ చేయడానికి వెళ్ళారు. ఈ సైకోగాడికి పిచ్చి, వీడికి సిప్పు తప్పి ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ వైపు నిలబడడం మానేసి, ఎవడైతే అన్యాయం చేశాడో, ఒక కుటుంబానికి ఒక మగదిక్కు లేకుండా చేశాడో, 2 పిల్లలకి తండ్రిని లేకుండా చేశాడో, ఒక ఆడపిల్లకి భర్తను లేకుండా చేశాడో వాడికి సపోర్ట్ చేస్తున్నాడు. ఆడు చిన్నపిల్లోడు ఏదో తెలిసి తెలియక చేశాడు, దానికి ఇంత చేస్తారా అని అడుగుతున్నాడు. చిన్నేంటి పెద్దేంటి తప్పన్నప్పుడు ఒక జీవితం పోయింది, 2 పిల్లల జీవితం పోయింది, ఒక ఆడపడుచు పసుపు కుంకాలు పోయినాయి. ఇదేమీ కనపడతల్లా. అంటే వీళ్ళ ఇంట్లో మరి వాళ్ళ నాన్నగారు పోయినా వాళ్ళ అమ్మగారు బొట్టు పెట్టుకుని తిరుగుతున్నారు కదా, అలాగే అందరూ అనుకుంటున్నాడో మరి నాకేం అర్థం కాల. ఒక ఆడదాన్ని పసుపు కుంకాలు చెరిపేసినోడికి వెళ్ళి సపోర్ట్ చేస్తాడా? నీకు కొంచెమైనా సిగ్గు సెరవలు లాంటి పదార్థాలు ఏమైనా ఉన్నాయా నీ వంటలో? ఉప్పు కారం తింటలా? నువ్వు ఏపీలోనే పుట్టావా? నువ్వు ఆంధ్రా వాడివేనా? ఏం మాట్లాడతాడో అర్థం కావట్లా. ఈ పిచ్చి జగన్మోహన్కి ఈ పిచ్చి జనం ఒకళ్ళు 10 మంది వాళ్ళు తాకిచ్చుకొని తిరిగేవాళ్ళు. ఎవరికి జ్ఞానం లేదు, ఒక్క ఎదవకు కూడా బుర్రలేదు. అదేమన్నంటే ఏదో ఇంటర్వ్యూలో చదువుతున్నాడు, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ రౌడీలంట, విలన్లంట, మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీటీసీలు, జడ్పీసీటీలు, ఈడు బొంద, ఈడు మశానం, అందరూ రౌడీలు, గూండాలు అంటే నిజమే కదా. అది మీ గొడ్డల పార్టీలో ఉన్నది అందరూ రౌడీ బ్యాచే కదా. ఎవడు సరైనోడు ఉన్నాడు, ఎవడు నీతిగా ఉన్నాడు, ఎవడు నిజాయితీగా ఉన్నాడు? నీతో పాటు స్టార్ట్ చేసి కింద వరకు మొత్తం నీ గొడ్డల పార్టీలో ఉన్న వాళ్ళందరూ సన్నాసులే, ఒక్కడు కూడా మంచోడు లేడు. అందుకనే కదా పీకి పక్కన పెట్టింది ప్రజలు. ఎందుకు నిన్ను చీకొట్టారు, ఎందుకు నిన్ను తీసి పక్కన పెట్టారు? నువ్వు మంచోడు అయితే, నువ్వు భగవంతుడు అయితే నెత్తి మీద పెట్టుకుని పూజ చేసేవాళ్ళుగా ఎందుకు వదిలేశారు నిన్ను? ఈ దరిద్రం మాకు వద్దని ఎందుకు వదిలించుకున్నారు? ఇంకా సిగ్గు లేకుండా 29లో నేను వస్తానంటే ఎక్కడొస్తావు చూద్దాం, చూసుకో. ఈ 11 సీట్లు కూడా ఉండవు నీ మొహానికి. ఇంకోటి ఏంటంటే ఆగస్టు 15కి జెండా వందనంకి చేయకపోవడానికి కారణం ఏంటంటే ఏపీలో ఎక్కడ శవం కనపడలేదు ఆయనకి. శవం కనపడితే వచ్చి మళ్ళీ డ్రామా చేసేవాడు. ఇంకోటి ఏంటి, మర్చిపోతాను వీళ్ళు చేసినవన్నీ. ఏపీలో ఒక్కళ్ళకి న్యాయం చేసింది లేదు. ఈ పాదం ఏం పాదమో కానీ జగన్మోహన్ రెడ్డి
రాగానే రేషన్ కార్డులు పీకాడు. ఆ తర్వాత ఏమో కరోనా తీసుకొచ్చాడు, కోట్ల మంది లేపేశాడు. ఆధార్ కార్డులు గ్యాస్ బండ్లు అన్నాడు. అదేంటి తర్వాత గుర్తురావు సడన్గా. అంటే మాట్లాడుతున్నారు ఇంకా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపు గురించి మొత్తం మాట్లాడుకుంటా ఉన్నారు. ఈసారి కూటమి ప్రభుత్వం ఓడిపోవటం తప్పదు, జగన్మోహన్ రెడ్డి గెలుపు ఒకటే తథ్యమని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులంతా కూడా. ఏంటండి ఆ విధంగా జరుగుతుంది అంటారు? కూటమి ప్రభుత్వం కూలిపోద్ది, ఈ గొడవల పార్టీ నిలబడిద్దా చూద్దాం. ఏ పార్టీ నిలబడిద్దో, ఏ పార్టీ న్యాయం చేస్తుందో ప్రజలకి, ఏ పార్టీ నెక్స్ట్ తరానికి ఆ తర్వాత తరానికి భవిష్యత్తు చూస్తుందో ప్రజలకు తెలుసు. మీరు కాదు మాట్లాడాల్సింది, మేము. ఎందుకంటే ఇప్పుడు మా పిల్లలు చదువుకుంటున్నారంటే గవర్నమెంట్ స్కూల్లో ఇదివరకు ప్రైవేటు స్కూల్లో సీట్లు దొరికేవి కాదు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లోకి మా పిల్లల కోసం సీట్ల కోసం వెళ్తే అక్కడ క్యూ 2 సంవత్సరాల నుంచి కూడా పిల్లలకు సీట్లు దొరక స్కూల్ చుట్టూ తిరుగుతాను. గవర్నమెంట్ స్కూల్కి ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్ అంటే అమ్మో గవర్నమెంట్ స్కూలా అనేవాళ్ళు, ఇవాళ గవర్నమెంట్ స్కూల్ గురించే తిరుగుతున్నారు. నారా లోకేష్ గారు మంగళగిరిలో కట్టారు 16 కోట్లు పెట్టి స్కూలు. అందులో కూడా అసలు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు రికమెండేషన్ చేయడానికి లేదు. పిల్లల టాలెంట్ వాళ్ళు వెళ్ళి చదువుకోవడానికి ఎగ్జామ్ పెడుతున్నారు, సీట్లు ఇస్తున్నారు. ఇప్పుడు మా ఇంటి దగ్గర కూడా అంతే, మా అబ్బాయికే రాలా సీటు గవర్నమెంట్ స్కూల్లో, ఎవరో దాకా కాదు. ఎన్నిసార్లు తిరిగి ప్రైవేట్ స్కూల్లోనే వేసుకున్నా. మరి ఇక్కడ ఎప్పుడు చూస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులంతా ప్రజల మనిషి జగన్మోహన్ రెడ్డి, ప్రజలు వెంట ఉంటాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మరి అదే ప్రజల మనిషి అయి ఉంటే పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ పులివెందుల ప్రజలకి సమాధానం చెప్పడానికి, ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడడానికి మరి అసెంబ్లీకి రావాలి. మరి ఎందుకని రావట్లేదు అసెంబ్లీకి? ప్రతిపక్ష హోదా ఆయనకి లేదు కదా మాట్లాడడానికి. 11 మందిని వేసుకుని ఏం వెళ్తాడు? సిగ్గుపోలా? ఎమ్మెల్యేగా గెలిస్తే ఉందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు. ఆయన ఆయన్ని మీ తండ్రి వయసు, ఆయన మీ తండ్రికి స్నేహితుడు. ఆయన అసెంబ్లీలో ఉంటే ఆయన ఎంత ఎగతాళి చేసావు అంటే జీవితాంతం నువ్వు అధికారంలో ఉంటానని విర్రవీగిపోయావు. తొక్కి పారేశారు పాతాళానికి నిన్ను. ఇవాళ రోజు నువ్వు అక్కడికి వెళ్తే వాళ్ళు ఎగతాళి చేస్తారేమోనన్న భయంతో ఉన్నావు. కానీ చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నీలాగా చీపుగా ఎదుటి మనిషిని నీచంగా మాట్లాడడం వాళ్ళకి రాదు. వాళ్ళకి ఎదుటి మనిషిని గౌరవించడమే తెలుసు. అయినా సరే నీ బుద్ధి కుక్క బుద్ధి కాబట్టి వాళ్ళు కూడా అట్లాగే మాట్లాడతారేమో నేను వెళ్తేనని నీ మొహం చెల్లక అసెంబ్లీ మొహం చూడలేకపోతున్నావు. ఇది చాలదా నీ బతుక్కి? మాకే అసహ్యం పడుతుంది. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలంటే పులివెందుల్లో ఒక ఎమ్మెల్యేగా ఆయన గెలిచాడు. అసెంబ్లీలో పులివెందుల్లో డెవలపింగ్ కోసం ఇప్పుడు వెళ్ళి మాట్లాడితే ఏది మాట్లాడినా జగన్మోహన్ పెక్కి చుట్టుకుంటుంది. ఎందుకంటే అంతకుముందు ఆ నియోజకవర్గంలో ఈయన చేసిన స్కామ్లన్నీ బయటికి తీస్తారు. నువ్వేం చేసావు అంతకుముందు అని చెప్పేసి ప్రతిదీ తవ్వుతారు. కాబట్టి ఆ తవ్విన మట్టి ఆయన మీద వేసి ఎక్కడ కప్పెడతారని అసెంబ్లీకి రావడమే మానేశాడు.